Hi, hello. Welcome to my YouTube channel. Itlomi Mamta Talks. And this is my first YouTube వ్లాగ్ అండి. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ వచ్చేసి నాకు షిరిడి ట్రిప్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను వీడియోస్ తీయడానికి. కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు. సో, మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా షిరిడి ట్రిప్ ప్లాన్ చేయడము, అదే నాకొక నా ఫస్ట్ యూట్యూబ్ స్టార్టప్ అవ్వడము, నిజంగా సాయిబాబా బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. సో, ఇక్కడ మేము 4 ప్లేసెస్ విజిట్ చేశామండి. మేమెక్కడెళ్ళాము, అక్కడ ఏమేమి చూసామని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడొచ్చేసి నేను, మా పెద్ద పాప కలిసి పూజ చేస్తున్నామండి. నార్మల్‌గా స్కూల్‌కైతే అస్సలు ఎర్లీ మార్నింగ్ లెవ్వదు. ట్రిప్‌కన్నానని ఎర్లీ మార్నింగ్ నాతో పాటే లేసి పూజ చేస్తుంది. జర్నీస్ అంటే పిల్లలెందుకో చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంటారండి. ఇక్కడ నాకు తెలియక నేనొక మిస్టేక్ అయితే చేశానండి. యూట్యూబ్ వీడియోస్ తీయాలి అంటే హారిజాంటల్‌లో తీయాలంట. నాకు తెలియక ఇక్కడ వర్టికల్‌లో తీశాను. మాతో పాటు ఉన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పారనమాట. వీడియోస్‌కైతే హారిజాంటల్‌గా తీయాలి, షార్ట్స్‌కైతే వర్టికల్‌గా తీయాలి అని చెప్పేసి. కొత్తగా వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళాల్సిన కార్ కూడా వచ్చేసింది. ఇక్కడ పిల్లలు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. కార్ జర్నీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. పిల్లలు పుట్టాకైతే ఇది ఫస్ట్ టైం అండి కార్‌లో ఇలా లాంగ్ జర్నీ చేయడం. ఒక పక్క భయంగాను, ఒక పక్క ఎక్సైటింగ్‌గాను ఉంది పిల్లలతో. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా ఇంటి దగ్గర నుంచి షిరిడీకొచ్చేసి 11 ½ అవర్స్ 700 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి. తనొచ్చేసి మా చిన్న పాప అండి. తన నోట్లో అలా బాటిల్ ఉంటేనే తను కామ్‌గా ఉంటుంది. తనొచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా పెద్ద పాప హాసిని అండి. తనకి స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఇష్టమనమాట. అందుకే హాయ్ చెప్తుంది. మాకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్ దగ్గరండి. సో, మేము అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాము షిరిడీకి. మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత మాకివైతే చాలా కనిపించావండి. వీటినొచ్చేసి విండ్ మిల్స్ అంటారు. ఇవి కరెంట్‌ని జనరేట్ చేస్తాయంట. వీటి గురించి నేను నా స్కూలింగ్‌లో గూడా చదువుకున్నట్టు నాకు ఐడియా ఉందండి. నేను తర్వాత ఎక్కడా చూడలేదు. తిరుపతి కొండపైన చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో చూస్తున్నాము. ఇక్కడొచ్చేసి మేము లంచ్ చేయడానికైతే ఆగామనమాట. నార్మల్‌గా తర్వాత ఒక 3, 4 డేస్ మనమంతా అక్కడ బయట ఫుడ్డే తింటాం కదా! ఇంకా ఆ రోజైనా ఇంటి దగ్గర నుంచి చేసుకొనెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ పులిహోర చేసుకొనొచ్చిందండి. ఇంకొక దగ్గర మహారాష్ట్రలో ఒక దగ్గర ఆగితే మేము లంచ్ చేస్తున్నాము. టీ టైమ్ అయిందని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గరైతే ఆగి టీ తాగుతున్నామండి. ఇంకా మాకప్పటికి హాఫ్ జర్నీ కంప్లీట్ అయింది. ఇంకొక హాఫ్ జర్నీ ఉంది. ఇంకా మేము టీ తాగే దగ్గర మా పిల్లలకి సంబంధించి ఒక చిన్న పార్క్‌లా ఉందండి. అది చూసాక పిల్లలు ఆగుతారా? ఇంకా చక్కగా ఆడుకుంటున్నారు. షిరిడీకైతే ఎంటర్ అయిపోయామండి. మేము షిరిడీకి ఎంటర్ అయిన టైం వచ్చేసి 11:00 అయింది. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఉండే 10-15 మినిట్స్ జర్నీ ఉంటుందండి. అప్పటికి జర్నీలో చాలా టైర్డ్ అయిపోయి ఇంకా రూమ్‌కెళ్ళి చెక్ ఇన్ అయిపోయి రెస్ట్ అయితే తీసుకున్నామనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఇదొచ్చేసి ట్రిప్‌లో సెకండ్ డే అండి. నేనైతే లేసి రెడీ అయిపోయాను దర్శనం కోసమని. ఇంకా మేము సేమ్ డే సెకండ్ ప్లేస్ విజిట్ అయ్యేదుంది. సో,
ఎర్లీగా లేసి రెడీ అవుతున్నామనమాట. మా పాపని రెడీ చేయకపోతే మళ్ళీ నాకు డైలాగ్స్ ఇస్తుందండి. మమ్మీ నువ్వే రెడీ అవుతావు, నన్ను ఎప్పుడు రెడీ చేయవని చెప్పేసి. అందుకే ఇక్కడ రెడీ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా రెడీ చేయాలి, అది వద్దు ఇది వద్దు అని మారం చేస్తుంది బాగా. ఎట్ లాస్ట్ తన రెడీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దర్శనంకి లేట్ అవుతుందని త్వరగా రెడీ అయిపోయామండి. ఇంకా రూమ్ నుంచి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బై వాక్ పిల్లలతో కష్టం అని చెప్పేసి మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆటో అతను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి బయట అనమాట. బయట ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఫొటోస్కి. టెంపుల్ లోపల వచ్చేసి వ్యూ మంచిగా ఉందండి వాటర్ ఫాల్ది. కానీ ఫోన్ ఎలో ఉండదు కదా, అక్కడ మేము తీసుకోలేకపోయాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను.
బ్యాక్ టు హోటల్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి నాసిక్కి బయలుదేరాలి. ప్రసాదాలయం అయితే చూడలేకపోయామండి, ఇంకా నాసిక్కి లేట్ అవుతుందని. ఇదొచ్చేసి మేము తీసుకున్న హోటల్ రూమ్‌కి ఎదురుంగా ఉందండి హోటల్. ఇందులో వచ్చేసి ఆంధ్ర మీల్స్ చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మా హోటల్ వచ్చేసి గీతాంజలి హోటల్ అనమాట. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇంకా జర్నీకి. ఇక్కడ నా చేతిలో ఉన్న పువ్వులు చూసారా, అది నాకు టెంపుల్ లోపల గర్భగుడి దగ్గర పూజారి ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పువ్వు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని పేరు వచ్చేసి ఫుట్బాల్ లిల్లీ అంటారంట. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. ఇంకా మేమైతే నాసిక్కి స్టార్ట్ అయిపోయామండి. నాసిక్‌లో వచ్చేసి మేమైతే పంచవటి ప్లేస్ చూడడానికైతే వెళ్తున్నామండి. ఎవరైతే రామాయణం గురించి తెలుసో వాళ్ళకి ఆ ప్లేస్ గురించి కూడా తెలుస్తుంది. నాసిక్ అయితే రీచ్ అయిపోయామనమాట. ఇక్కడైతే మనం వెహికల్ తీసుకొని అక్కడ అన్నీ తిరిగి చూడాలంటే చాలా కష్టమండి. సో, మేము ఒక దగ్గర పార్క్ చేసేసి వెహికల్, ఆటో అయితే మాట్లాడుకున్నాము. తనైతే మా 2 ఫ్యామిలీస్‌కి 600 ఛార్జ్ చేశాడు. ఒక 8-9 ప్లేసెస్ అలా చూయించాడు మాకు. రామాయణంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం అండి పంచవటి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తన వనవాస కాలంలో దండకారణ్యంలో కొంతకాలం నివసించిన ప్రదేశమే ఈ పంచవటి. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గోదావరి నది ఒడ్డున ఉందండి. అంటే గోదావరి పుట్టింది కూడా ఇక్కడే అంట. శ్రీరాముడు తన వనవాస కాలంలో అగస్త్య మహర్షి సలహా మేరకు ఈ పంచవటిని ఎంచుకున్నారంటండి. ఇక్కడ మనకొచ్చేసి రామకుండ్, కాలారాం దేవాలయం, సీతా గుహలు, కాళేశ్వర ఆలయం, గోరారం మందిర్, తపోవన్ ఈ ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి తపోవన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ నుంచి కొంచెం కొంచెం దూరంలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసినట్లయితే చెప్తున్నారు. ఈ టెంపుల్‌లో వచ్చేసి మనకి సీతారాముడు, లక్ష్మణుడు అయితే దర్శనమిస్తారండి. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన టెంపుల్ అండి. అంటే ఇక్కడే ఎగ్జాక్ట్ ఇక్కడేనా అంటే ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు ఇక్కడే వనవాసం చేశారు కదా! ఇదే ప్రదేశంలో అక్కడక్కడ ఇక్కడ టెంపుల్స్ లాగా అయితే మనకైతే ప్రెజెంట్ చేస్తున్నారనమాట.
ఇదొచ్చేసి కపిల గోదావరి సంగం నది అండి. అంటే ఇక్కడ కపిల నది, గోదావరి నది 2 కలుస్తాయన్నమాట. ఇంకా మన రామాయణాల ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల వారు ఇక్కడ స్నానాలు ఆచరించే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడొచ్చేసి ప్రతి 12 ఇయర్స్‌కి ఒకసారి కుంభమేళా అయితే జరుపుతారు. నెక్స్ట్ 2027లో కుంభమేళాకైతే మొత్తం రెడీ చేస్తున్నారనమాట. కొన్ని వర్క్స్ రెనోవేట్ చేస్తున్నారు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ముందే ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే కుంభమేళా అంటే కొన్ని లక్షల మంది పబ్లిక్ అయితే వస్తారు కదా! కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీరు ముందే పిల్లలతోని వెళ్ళే వాళ్ళైనా, సింగిల్‌గా వెళ్ళాలనుకునే వాళ్ళైనా ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని దర్శనం చేసుకోవడానికైతే వెళ్దామండి. ఇక్కడెందుకు దర్శనం చేసుకుంటున్నాము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారా? ఇక్కడే వారు ఒక ఒక కుండంలో నీరుగా అయితే మారినట్టు చెప్తున్నారు. మేము పంచవటి వెళ్ళినప్పుడు అంత రష్ లేకుండే అండి. సో, మాకు చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ 2027లో జరగబోయే కుంభమేళాలో అయితే ఇంత ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఎంతోమంది పబ్లిక్ వస్తుంటారు కదా! చెప్పాను కదా! ఇక్కడ మీరు చూడొచ్చు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొండాలైతే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ సీతాదేవి అగ్నిగుండం కూడా ఉంది అంటున్నారు. కానీ అది ఎగ్జాక్ట్‌గా మనకు తెలీదు. మనం చదువుకునే ఉంటాం కదండీ! సీతాదేవి తను పునీతురాలు అని నిరూపించుకోవడం కోసం అగ్ని అగ్ని ప్రవేశం అయితే చేస్తుంది. దానికి సంబంధించిన గుండం కూడా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి గోదావరి, కపిల నది 2 కలిసే ప్రవాహం అన్నమాట ఇది. చూడడానికి ఈ సంగమం అయితే చాలా బావుందండి. పంచవటి నుంచి గోదావరి పుట్టిన నది గూడా దగ్గరే అండి. కాకపోతే అది ట్రెక్కింగ్ చేస్తున్నట్టు వెళ్ళాలి. ఇంకా మాకు పిల్లలతో అవ్వదు కదా! అని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఇదొచ్చేసి 80 అడుగుల రాముడి విగ్రహం అండి. ఇది ఇండియాస్ టాలెస్ట్ లార్డ్ రామ స్టాచ్యూ అండి. అంటే మన ఇండియాలో రాముడి స్టాచ్యూ ఇక్కడే అనమాట పెద్దగా నిర్మించారు. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఇది ఫోటోస్‌కి గూడా మంచి వ్యూ పాయింట్ లాగైతే ఉంది. ఇప్పుడు మనం వచ్చింది రామాయణంలోనే ఎంతో క్లిష్టమైన ఘట్టానికండి. అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్లేస్ ఇదే అన్నమాట. సీతాదేవి ఎప్పుడు శివ ధ్యానంలో ఉండేది. రాముడు బయటికెళ్ళినప్పుడు ఒక గుహలో శివ ధ్యానంలో ఉండేది అని రామాయణంలో చెప్తుంది. ఇంకా అదే సమయంలో రాముడు లేని సమయం చూసి రావణుడు రావడము, భిక్షాటన చేస్తున్నట్లు సీతమ్మ వారిని నమ్మించడము. ఏం జరుగుతుందో తెలియని అమ్మవారు తనని నమ్మి భిక్ష వేస్తున్న సమయంలో సీతాదేవిని అపహరించొచ్చు. ఇక్కడ మనం రావణాసురుడిని అయితే చూడొచ్చండి. అమ్మవారికి ఎదురుగానే ఉంచారు.
ఇక్కడొచ్చేసి కేవలం సీతాదేవి విగ్రహం మాత్రమే పెట్టారండి. ఇప్పుడు మనం శ్రీ కాత్య మారుతి లంబే హనుమాన్ టెంపుల్‌కైతే వచ్చామండి. ఇది కూడా చాలా పురాణమైన టెంపుల్ అనమాట. ఇది సీతా గుహ అండి. ఇక్కడొచ్చేసి 5 వృక్షాలైతే ఉంటాయి. వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఋషుల పేర్లు ఉన్నాయన్నమాట. కానీ ఆ 5 వృక్షాలొచ్చేసి ఒకటి మర్రి చెట్టు, 2 అశ్వథ చెట్టు, 3 ఔదుంబర చెట్టు, 4 ఆమ్ల చెట్టు అంటే ఉసిరి చెట్టండి. 5 బిల్వ చెట్టు. బిల్వ చెట్టు అంటే అందరికి తెలిసే ఉంటుంది. శివుడికి బిల్వపత్రం అంటే ఇష్టం కదా! అదే అండి. ఇంకిదొచ్చేసి తెల్ల రాముడి విగ్రహాలండి. ఇక్కడ పంచవటిలో మనం తెల్ల రాముడిని చూడొచ్చు. ఇంకా నల్ల రాతితో చేసిన విగ్రహాలను కూడా చూడొచ్చు. ఇదైతే తెల్ల రాముడి విగ్రహం అనమాట. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలైతే మనం ఇక్కడ చూడొచ్చండి. ఇదొచ్చేసి నేనిందాక చెప్పాను కదండీ! నల్ల రాముడి విగ్రహం కూడా మనం చూడొచ్చని. అదే అండి ఇది. ఇదొచ్చేసి కాలారాం దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయాన్ని. మనం లోపల చూసినట్లయితే మన దగ్గర స్వర్ణగిరిలో చూసే ఉంటాము నల్లరాతి రాముడి విగ్రహాన్ని. సేమ్ ఇక్కడ గూడా అలాగే ఉంటుందండి లోపల. నల్లరాతితో చేసి ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఉంటుందంట. కానీ ఆటో ఆయన మాకది చూపించలేదు. కేవలం ఒక 5-6 ప్లేసెస్ మాత్రమే చూపించారు. ఇక్కడితో అయితే మా ఈ పంచవటి విజిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ ఈ టెంపులే ఇంకా మేము విజిట్ చేసింది. జై శ్రీరామ్. ఇంకా ఇక్కడొచ్చేసి మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి త్రయంబకేశ్వర్‌కి. ఓం నమః శివాయ. ఈ మహారాష్ట్ర నుంచి నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ త్రయంబకేశ్వర ఆలయము. 12 జ్యోతిర్లింగాలలో ఒకటండి ఇది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తులుగా ఒకే పానవట్టంలో లింగ రూపంలో కొలువై ఉన్నారంట. ఇంకొకటేంటంటే ఇక్కడ గోదావరి నది ఉంది కదండీ! ఆ బ్రహ్మగిరి పర్వతాలపై ఇక్కడే జన్మించిందంట గోదావరి నది కూడా. ఇక్కడైతే మళ్ళీ మేము మా కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్ దగ్గరకైతే ఆటో మాట్లాడుకొనైతే వెళ్ళాము. వెళ్ళగానే మమ్మల్ని ఆటో అతను ఫస్ట్ షాపింగ్ జోన్ కాడ దింపారనమాట. ఇంకా మా పిల్లలు అస్సలు ఆగలేదు. కొనిపించే వరకు ఏడుస్తూనే ఉన్నారు. ఈ ప్లేస్ అంతా టెంపుల్‌కి దగ్గరలో ఉన్న షాపింగ్ జోన్ అండి ఇది. ఇంకా టెంపుల్ లోపలికెళ్ళాలంటే ఫ్రీ దర్శనం అయితే కొంచెం టైం పడుతుంది అని చెప్పారండి. సో, మేము టికెట్ తీసుకోవడానికైతే మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి ఒక 1 ½ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మా చిన్న పాప బొమ్మతో ఆడుకుంటుంది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దండి. కొంచెం టికెట్స్ విషయంలో అయితే కన్‌ఫ్యూజన్ ఉండే మాకు. అంటే టెంపుల్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా ఒక లెఫ్ట్ సైడ్‌లో రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి ఒక 1 ½ కిలోమీటర్ ఎళ్తే అక్కడ టికెట్స్ తీసుకోవచ్చనమాట మనం ఆన్‌లైన్‌లో. ఇక్కడొచ్చేసి టికెట్స్ తీసుకున్నాక మళ్ళీ మాకు టీ టైమ్ అయితే అయిందండి. ఇంకా ఇక్కడ టీ తాగుతున్నాం. చాలా బావుందండి టీ అయితే. నాకు చాలా నచ్చింది. ఈ టీ స్టాల్స్ వచ్చేసి మనకి టికెట్ తీసుకునే ఎదురుగా మొత్తం స్టాల్స్ ఉంటాయన్నమాట లైన్‌గా. ఇంకా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది టెంపుల్ లోపలండి. ఇక్కడైతే ఫోన్ అలో ఉంది. తీసుకెళ్ళొచ్చు పర్లేదు. ఇప్పుడైతే రష్ తక్కువగానే ఉందండి. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. సో, మాకు చాలా కూల్‌గా అయితే దర్శనం అయినట్టు అనిపిచ్చింది. ఇది వచ్చేసి లోపలండి క్యూ లైన్‌లో. సేమ్ మనం చూసుకున్నట్టయితే శ్రీశైలంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి క్యూ లైన్స్ మొత్తం. ఇదొచ్చేసి టెంపుల్ వ్యూ అండి. మాకు దర్శనానికైతే టైం అయిందనమాట. ఇదొచ్చేసి మా డే 2 ట్రిప్ అండి. ఇంకా డే 3లో మేమెక్కడికెళ్ళాము, ఏం విజిట్ చేశామని తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదైతే ఎగ్జిట్ వ్యూ అండి. ఇక్కడ బయటొచ్చేసి చూడ్డానికి ఒక చిన్న టెంపుల్స్ ఉంటావి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అండి.
మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ అండి.